సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాలము 6 గంటలకు అలాగే 9 గంటలకు 2 ఆరాధనలు ఉంటే ప్రతి వారి సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. యెహోవాయందు భయభక్తి కలిగి ఆయనను సేవించుట అవశ్యము. కుమార్తె ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి కొంతమంది కొన్ని యొక్క పరిధులు కలిగి ఉంటాం. ఎందుకు లేవాలా, కొంచెం నీరసంగా ఉన్నది, ఈరోజు ఫంక్షన్ ఉన్నది, లేకపోతే ఆలస్యంగా లెగిస్తాం కదా, అనేకమైన విధాలతో మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి వెనుక నుంచి వేస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవాను సేవించుట అవశ్యము. ఈ రోజున ప్రసంగమా మనం ఎవరినో కలవాలని దేవుని సందికి రావట్లేదు, కానీ ప్రభువుని స్తుతించుటకు, ప్రభువుని కనపరచుటకు. ఎందుకంటే నీకు నాకు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. మనలను ఆయన కనపరుచుతూ అనేక విషయాలు ఆయన బలపరుస్తున్నాడు. ఒకవేళ ఈరోజు చూసినట్లయితే ఎవరికి మనం ఏమి చెల్లించలేము మనం చేసిన మేలుని బట్టి, కానీ మన ప్రభువు అయితేనంట మనం నమ్మకం ఉన్నా లేకపోయినా ఆయన మనలను ప్రేమిస్తూ మనం బలపరుస్తున్నాడు. అందుకనంట ఈరోజు మనం ఆయన స్తుతించవలసింది. ఇది ఆదివారం ఎందుకు వస్తున్నావంటే నువ్వు ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని కనపరచుటకు, ఆయన సన్నిధిలో నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకు వందనాలు. నిజమేనైనా నిన్ను సేవించుట అవశ్యం, నేను స్తుతించుట అవసరత. ఆయన ఒక సాంప్రదాయకంగానో ఆచారంగా కాకుండా నేను స్తుతించుటకు సహాయం చేయమంటున్నాను దేవా, నీకు వందనాలు. నీ కృపను చూపించమంటున్న దేవా, నీకు వందనాలు. నీ దీవెన ఆశీర్వాదం దయచేయండి, నీ కృపాక్షములతో నింపి బలపరచమని. ఇదిగో నీ ఆడసిన ప్రతి బిడ్డలను సకాలంలో చేసేటకు సహాయం చేస్తూ వారికి ప్రతి కొదువులను ఆటంకాలు తొలగించమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన స్తుతించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.